రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల వర్షం దంచుకొట్టింది. వర్షాలతో హైదరాబాద్ సిటీ కూలవగా పల్లెల్లో పంటలు ఆగమయ్యాయి. చేతికొచ్చిన పంటలు దెబ్బతిన్నాయి. కోతకు వచ్చిన వరి పంటలు నేలవాలాయి. మామిడికాయలు రాలిపోయాయి. కళ్ళల్లో ఉన్న వడ్లు, కొనుగోలు సెంటర్లకు తెచ్చిన ధాన్యం తడిసిపోయిన రైతులు గోసపడ్డారు. ఈదురుగాలులకు అనేక చోట్ల కరెంటు పోల్స్ పడిపోయాయి. భారీ చెట్లు నేలకొరిగాయి. వర్షాల వల్ల హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్తో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రంలో మరో 5 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు మెరుపులతో వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందని వివరించింది. 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. కాంగ్రెస్ జోలికి వస్తే ఖబర్దార్ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ భారీ రోడ్ షో నిర్వహించారు. పేదల కళ్లల్లో ఆనందం చూసి బీజేపీ, బీఆర్ఎస్ ఓర్వలేకపోతున్నాయని అన్నారు. మెదక్ జిల్లాలో మామ అల్లుడు చేసిన అభివృద్ధి ఏమిటని ప్రశ్నించారు. హరీష్ రావు దూలమంతా పెరిగినా దుడ్డకున్నంత తెలివి లేదని ఫైర్ అయ్యారు. 7 పాయల సాక్షిగా చెబుతున్నా 15 ఆగస్టు నాటికి 2 లక్షల రుణమాఫీ చేస్తానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో 15 స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగరబోతుందన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒరిగిందేమీ లేదని విమర్శించారు. కేసీఆర్ త్వరలో బీజేపీలో చేరబోతున్నాడని చెప్పారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కేసీఆర్ చేయలేని అభివృద్ధి తాము చేసి చూపించామన్నారు మంత్రి కొండ సురేఖ. రాష్ట్రంలో ఓట్లు అడిగే హక్కు బీజేపీ, బీఆర్ఎస్కు లేదన్నారు. మతోన్మాద పార్టీని ఓడించడమే తమ లక్ష్యమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. భారత రాజ్యాంగాన్ని కాపాడేందుకు కూటమి పోరాడుతుందన్నారు. సిపిఐ నేతలతో భేటీ అయ్యారు భట్టి విక్రమార్క. పార్లమెంటు ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కోరారు. మతోన్మాద బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్తో కలిసి నడుస్తామన్నారు సిపిఐ నేతలు. కాంగ్రెస్ పోటీ చేస్తున్న అన్ని స్థానాల్లో సిపిఐ మద్దతు ఇస్తుందని చెప్పారు భట్టి విక్రమార్క. రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలకు 2200 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. నారాయణపేట, కామారెడ్డి, నిజామాబాద్, నాగర్ కర్నూల్, యాదాద్రి, సిద్దిపేట జిల్లాలో పంట నష్టం తీవ్రంగా జరిగినట్లు గుర్తించామన్నారు. నష్టం జరిగిన ప్రాంతాలను వెంటనే సందర్శించి వివరాలను సేకరించాలని ఉద్యానవన శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. వరి కోతలు ఊపందుకున్న కారణంగా వచ్చే 2-3 వారాలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో 2 లక్షలకు పైగా టార్పాలిన్ కవర్లను రైతులకు అందుబాటులో ఉంచామన్నారు తుమ్మల. ఇంద్రవెల్లి అమరుల కుటుంబాలను ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు మంత్రి సీతక్క. ఆదిలాబాద్ జిల్లాలో ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం దగ్గర నివాళులు అర్పించారు మంత్రి. జల్, జంగల్, జమీన్ కోసం ఎందరో ప్రాణాలను త్యాగం చేశారన్నారు. ఆదివాసుల సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు కొండ సురేఖ. బిడ్డను జైలు నుంచి బయటకు తీసుకొచ్చేందుకు మోదీ దగ్గర కేసీఆర్ బేరాలు చేస్తున్నారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్లో వినోద్ను బలిపశును చేసేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారన్నారు. సిరిసిల్లలో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు పొన్నం. 3 బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు ఎలక్షన్ మధ్యలో డ్రాప్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని, అందుకే కేసీఆర్ భయపడి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారన్న కేసీఆర్ కామెంట్స్పై ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వాన్ని పడగొడతామంటే చూస్తూ ఊరుకోమన్నారు షబ్బీర్ అలీ. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో టచ్లో ఉన్నారని చెప్పారు. కాక చూపిన ప్రజాసేవ మార్గంలోనే తాము నడుస్తున్నామని చెప్పారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. గ్రామాల్లో మంచినీరు, రోడ్డు, డ్రైనేజీ సిస్టమ్ మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు వివేక్. కాంగ్రెస్ ప్రజల కోసమే పనిచేస్తుందన్నారు పెద్దపల్లి లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం మిట్టపల్లి గ్రామంలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల బూత్ స్థాయి సమావేశంలో నేతలు మాట్లాడారు. ఈ నెల 27న రాష్ట్రానికి రానున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆ రోజు హైటెక్ సిటీలో నోవెటెల్ హోటల్లో బీజేపీ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్లో మోదీ పాల్గొననున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా ప్రొఫెషనల్స్లో ఆయన భేటీ కానున్నారు. ఐటీ ఉద్యోగులు, డాక్టర్లు, ఇంజనీర్స్, లాయర్లతో పాటు ఉన్నత విద్యావంతులకు ఇన్విటేషన్ పంపినట్లు సమాచారం. పార్లమెంటు ఎన్నికల్లో ఉన్నత విద్యావంతుల ఓట్లు కీలకమని భావిస్తున్న బీజేపీ అందుకు తగినట్టు వారితో మీటింగ్స్ ఏర్పాటు చేస్తుంది. ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత ప్రధాని మోదీ రాష్ట్రానికి రావడంతో ఇదే మొదటిసారి. మోదీ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్రానికి రానున్నట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ కుంభకోణాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు దర్యాప్తు చేయడం లేదని ప్రశ్నించారు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. గ్యారంటీల పేరుతో ప్రజల్ని మోసం చేశారని విమర్శించారు. తెలంగాణలో బీఆర్ఎస్ పనైపోయిందన్నారు కిషన్ రెడ్డి. రాష్ట్రంలో కేసీఆర్ బస్సు యాత్ర కాదు, మోకాల యాత్ర చేసిన జనం నమ్మరని ఎద్దేవా చేశారు ఎంపీ లక్ష్మణ్. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు జనం బుద్ధి చెప్పారని అన్నారు. ప్రభుత్వం పడిపోతుందని సీఎం రేవంత్ అభద్రతా భావంతో ఉన్నారన్నారు. లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ 12 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు లక్ష్మణ్.
బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్రలకు రెడీ అవుతున్నారు. ఈ నెల 24 నుంచి మే 10 వరకు బస్సు యాత్ర చేరున్నారు కేసీఆర్. మొదటి రోజు మిర్యాలగూడ నుంచి హుజూర్నగర్, కోదాడ మీదుగా సూర్యాపేట వరకు బస్సు యాత్ర ఉండనుంది. ప్రతి పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో 3-4 అసెంబ్లీ సెగ్మెంట్లలో రోడ్ షోలు నిర్వహించనున్నారు. బస్సు యాత్ర అనుమతి కోసం ఈసీని కలిశారు ఆ పార్టీ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్. బస్సు యాత్ర ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఏ విధంగా మోసం చేసిందో ప్రజలకు చెప్తామన్నారు ఎమ్మెల్యే. ఇచ్చిన హామీలను అమలు చేయలేకనే సీఎం రేవంత్ రెడ్డి అసహనంతో మాట్లాడారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. బీజేపీతో రేవంత్ రెడ్డి 100% కుమ్మక్కయ్యారని ఆరోపించారు. తన పదవి కోసం రేవంత్ ఎంతమందినైనా తొక్కుతారని ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు ఈ ఎన్నికలు మంచి అవకాశమన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఇండియా కూటమి రాజ్యాంగాన్ని రక్షించడానికి పోరాడుతుంటే మోదీ గ్యాంగ్ మాత్రం ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసే ఆలోచనలో ఉందన్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు రాహుల్. 10 ఏళ్ల మోదీ పాలనలో పేదల పరిస్థితి దిగజారిందన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి కనీసం 150 సీట్లు కూడా రావన్నారు రాహుల్ గాంధీ.